ఈ రోజు మనము ఓవరాల్ మన వెన్నపూసల గురించి తెలుసుకుందాం. మన వెన్నపూసలను మన కన్వీనియన్స్ కోసం మనము అప్పర్ బ్యాక్, మిడిల్ బ్యాక్ అండ్ లోవర్ బ్యాక్ లా డివైడ్ చేసుకుంటున్నాము. అప్పర్ మనకు ఏముంటాయి, మన మెడలున్న బేసికలీ బొక్కలు వర్టిబ్రాస్ అని చెప్తాము. దీంట్లో మనకు అట్లాస్ యాక్సిస్ అంటే 7 వర్టిబ్రాస్ టోటల్ ఉంటాయి. దీంట్లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువ సర్వైకల్ స్పాండిలోసిస్. సర్వైకల్ స్పాండిలోసిస్ మనము బేసికలీ ఎక్కువ ఎవరిలో వస్తుందంటే సిస్టమ్ వర్క్ చేయ వాళ్ళకి, లేదంటే మనము కంటిన్యూస్ మొబైల్ స్క్రీనింగ్ చేస్తూ ఉంటాము, ఎక్కువ సడన్ బరువు లేపి ఎక్కువ పని చేయడం వల్ల, ఇలాంటి వాళ్ళలో మనకు ఎక్కువ సర్వైకల్ స్పాండిలోసిస్ కనిపిస్తాయి. ఇవి కాక మనకు ఒక్కొక్కసారి ఏమవుతాయి అంటే ఎస్పెషల్లీ ఫీమేల్స్ పండగ ఉంది అది ఉంది అన్నప్పుడు ఒక 2 days లో మొత్తం ఇల్లు క్లీన్ చేయడం, పని ఓవర్ కుకింగ్ ఇవన్నీ బర్డన్ అయ్యి కూడా మనకు 2 డిస్క్ల మధ్య ఉన్న నర్వ్ అనేది కొంచెం ఉబ్బిపోయినా మనకు కంప్రెషన్ అయ్యి అక్కడ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇనిషియల్ గా మనకు పెయిన్ అనేది జస్ట్ లోకలైజ్డ్ నెక్ ఉంటది, తర్వాత ఇట్ రేడియేట్స్ టు మనకు షోల్డర్, ఆర్మ్స్, హ్యాండ్స్ కన్నీ రేడియేట్ అవుతుంది. ఈ పెయిన్ అనేది మనకు కంటిన్యూస్ మార్నింగ్, ఈవినింగ్, నైట్ ఉంటూనే ఉంటది. ఇంకా నెక్స్ట్ మనం ఇక్కడ జాగ్రత్తలు తీసుకోకపోతే పెయిన్ వెళ్ళిపోయి తిమ్మిర వస్తుంది. తిమ్మిర వచ్చిన వెంటనే చాలా మంది భయపడిపోతారు. ఎస్పెషల్లీ వింటర్స్ ఉన్నాం, మనము వింటర్ లో ఉన్నాం కాబట్టి తిమ్మిరి పట్టిందంటే చాలా భయపడతారు. రక్త ప్రసరణ కరెక్ట్ గా కాక ఇలాంటి తిమ్మిర వస్తూ ఉంటాయి. ఎవరికైనా ఇలా ప్రాబ్లం ఉందంటే కనుక బేసికలీ మనకు ఎక్స్రే, సిటీ స్కాన్ ఏదైనా మీ దగ్గర ఉన్నది, ఎంఆర్ఐ తీసుకుని వచ్చిన మనము రిపోర్ట్స్ ని బట్టి డిస్క్ బల్జా, డిస్క్ డీజనరేషన్, స్లిప్ డిస్క్ ఉందా, ఏ ప్రాబ్లం ఉందనేసి చూసి దానికి హోమియోపతిలో ఉన్న జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలర్ మెడిసిన్ ఇచ్చి మంచిగా మనము చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు లోవర్ బ్యాక్. మిడిల్ బ్యాక్ ఎక్కువ అంత ప్రాబ్లమ్స్ ఉండదు. లోవర్ బ్యాక్ లో మనము ఇలానే లంబార్ స్పాండిలోసిస్ ఎక్కువ ప్రాబ్లం కనిపిస్తూ ఉంటది మనకు. లంబార్ స్పాండిలోసిస్ కూడా మనకు ఎక్కువ కూర్చోడం వల్ల మన అప్పర్ బాడీ వెయిట్ ఏమైతే ఉంటది, కింద మనకు L4, L5 పైన ఎక్కువ ఉంటది, మళ్ళీ మన కాకిక్స్ బోన్ పైన ఎక్కువ బరువు వస్తూ ఉంటది. కాబట్టి ఎక్కువ ప్రాబ్లం అనేది మనకు లోవర్ బ్యాక్. లోవర్ బ్యాక్ పెయిన్ ఎవరికైనా ఉందంటే కనుక జస్ట్ లోవర్ బ్యాక్ ప్రాబ్లం పెయిన్ ఉంది కూడా మీరు మంచిగా వచ్చి మన దగ్గర మెడిసిన్స్ తీసుకుని వెళ్ళొచ్చు. ఇలా కాక మనకు కొన్ని సంవత్సరాల నుంచి 2 years నుంచి 3 years నుంచి మనకు లంబార్ స్పాండిలోసిస్ ఉంది, డిస్క్ బల్జ్ ఉంది, డిస్క్ డీజనరేషన్ ఉంది, మన దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నది అంటే అది ఏ రిపోర్ట్స్ ఉన్నా మీ దగ్గరికి తీసుకొని వస్తే మనము హోమియోపతిలో మీ మొత్తం శరీర తత్వాన్ని తెలుసుకొని మనము జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలర్ మెడిసిన్ తెలుసుకొని దానికి మెడిసిన్స్ అనేది ఇవ్వబడుతుంది. లంబార్ స్పాండిలోసిస్ కి, సర్వైకల్ స్పాండిలోసిస్ కి రెండుకి కలిపి మనకు జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ రెమెడీతో పాటు హైపరికమ్, మ్యాక్ఫోసెక్స్, మళ్ళీ క్యాల్కేరియోఫాసెక్స్, హైపరికమ్, రస్టాక్స్, బ్రయోనియా, గ్నెఫైలమ్, మనము మీ ప్రాబ్లమ్ ని చూసుకొని మళ్ళీ మీ కాన్స్టిట్యూషన్ చూసుకుని మెడిసిన్స్ అనేది ఇవ్వబడుతుంది. దీంతో పాటు కొన్ని జాగ్రత్తలు అనేది కంపల్సరీ పాటించాల్సిందే. మీ స్క్రీనింగ్ టైం ఏముంది, మొబైల్ హోల్డింగ్ ఏముంటది, స్ట్రైట్ ఉండాలి. ఎక్కువ ఇట్లా వంగుతుంటే మనకు మళ్ళీ ప్రెషర్ అనేది ఎక్కువ పడి పెయిన్ అనేది ఎక్కువ అవుతుంటది. మెడిసిన్ వాడినాక జాగ్రత్తలు అనేది మీరు కూడా కొన్ని తీసుకోవాలి. దీంతో పాటు కొన్ని రెగ్యులర్ గా సర్వైకల్ ఎక్సర్సైజెస్, మళ్ళీ మన బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటది. ఆ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ని కూడా మీరు చెయ్యాలి. ఇవి చేస్తూ మంచి హెల్దీ హోమ్ మేడ్ ఫుడ్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ ఏదైతే ఉంటే అవి తీసుకుంటే మీకు తొందరగా రిజల్ట్స్ అనేది వస్తుంది. మనకి న్యూరలాజికల్ డిజార్డర్స్ లో ఏదైనా ఉన్నాయి అంటే కనుక యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్, కాడ్ లివర్ ఫిష్ ఆయిల్, ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, దెన్ మెగ్నీషియం రిచ్ లైక్ బనానా, స్వీట్ పొటాటోస్, ఇవన్నీతో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే మనకు ఫుడ్ డయట్ కూడా కరెక్ట్ అయ్యి తొందరగా రిజల్ట్స్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.